హే కృష్ణ, మనం ఎటువంటి జీవితం, ఎటువంటి వాతావరణం తయారు చేసుకుంటున్నాం అంటే ఎవరు ప్రశ్నించడానికి ముందు రావట్లేదు. నన్ను ఎవరు ప్రశ్నించొద్దు. నేను ఎట్లా బతకదలుచుకున్నా అట్లా బతుకుతాను. నేను చేసేదంతా కరెక్ట్. నేను ఎటువంటి తప్పులు చేయను. ఎవరు నన్ను ప్రశ్నించొద్దు అట్లా ఆలోచిస్తున్నారు జనాలు. ఆ? పెద్ద చదువులు చదివి పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద ఇళ్ళల్లో ఉండి పెద్ద పెద్ద కార్లలో తిరిగి ఎవరి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తలేరు. ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అన్న ఆలోచనతో జనాలు ఒంటరితనంతో బతికేస్తున్నారు. వాళ్ళంతా చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఎంతో బాధపడతారు. ఎందుకంటే పొరపాట్లు అందరూ చేస్తారు. తల్లిదండ్రులు మనల్ని తిట్టాలి, అన్నదమ్ములు కూడా మనల్ని కొట్టాలి, చిన్నపిల్లలు మనని ఏదో కార్యాలను పెట్టి ఏడిపియాలి. ఇదంతా జీవితం అండి. ఇవన్నీ లేకుండా ఉండలేము. మిత్రులు వచ్చి మనం చెప్పాలి. ఓ మిత్రుడు చెప్పాలి, ఏం చేస్తున్నావు, నీకు బుద్ధి ఉందా అని చెప్పడానికి ఒకరు ఉండాలి జీవితంలో. ఎవ్వరూ ప్రశ్నించకుండా నేను నా సంతోషంగా ఉంటాను, నా ఇంట్లో సంతోషంగా ఉంటాను, నా కార్లో సంతోషంగా ఉంటాను, నన్ను ఎవ్వరు కూడా ప్రశ్నించే అధికారం లేదు, నేను అంత చేసేది కరెక్టే అనుకొని ఇట్లా చేస్తూ జీవితం ఉన్నాం అనుకోండి, ఎన్నో తప్పులు చేస్తాం మనం. ఆ తప్పులో కర్మ వస్తుంది. ఆ కర్మ మనని ఎంటాడుతుంది. ఈ జీవితం కాకపోతే వచ్చే జీవితాలు ఎంటాడుతుంది. అవునా? సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన చుట్టుపక్కల ఎట్లాంటి వాతావరణం మనం పెట్టుకోవాలంటే ఒకరు వచ్చి మనని చెప్పాలి, ఏమండి మీరు చేసేది నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్పండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పే అధికారం వాళ్ళకి మనం ఇవ్వాలి. అటువంటి వాతావరణం మనం తయారు చేసుకోవాలి. అటువంటి అనుబంధాలు మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే కొంతమంది వచ్చి మనకు చెప్తారు, లేకపోతే నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాం, నేను ఉండేదే కరెక్ట్ అనుకుంటాం. ఎవరు వచ్చి నాతో మాట్లాడరు, ఎవరు మాట్లాడకపోతే నేను గ్రేట్ అనుకుంటాం. ఎవరు నాకేం చెప్పట్లేదు, ఎవరు మీకు ఎందుకు చెప్పట్లేదు తెలుసా, మిమ్మల్ని వదిలేసుకున్నారు వాళ్ళు. వీడు మూర్ఖుడని వదిలేసుకున్నారు అంతే, ఇంకా అనకంటే ఎక్కువ ఏం లేదు. చెప్పాలనుకున్న మనుషులు కూడా మీ దగ్గర దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు, ఏం లాభం, ఏం చెప్తే కూడా వినాడు అనవసరంగా ఏదో మాట అంటాడు, ఇది ఇట్లా ఉంటున్నా మంచిగా ఉన్నాడు, సరే మంచిగానే ఉందాం అంటే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అంతే. మీ మీద ఎటువంటి ప్రేమలు ఆప్యాయతలు లేవు. ప్రేమలు ఆప్యాయతలు ఉన్న వాళ్ళు వచ్చి చెప్తారు, ఏందండి మీరు ఎట్లా ఉన్నారు ఏంటంటే పొగుడతారు, తిడతారు, అన్నీ కూడా మీరు రెడీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది అందరికి చెప్పాలి. మీ చుట్టుపక్కల ప్లీజ్ చెప్పండి, నాకు నేను కూడా పొరపాట్లు చేయగలను. అటువంటి వాతావరణాన్ని, అటువంటి అనుబంధాన్ని మీరు పెంచుకోండి మీ చుట్టుపక్కల. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. జనాలు వచ్చి మాట్లాడుతున్నారా, మాట్లాడలేదా మీతోటి? ఎంతమంది మీతో మాట్లాడుతున్నారు రోజు? ఎంతమంది మీరు చేసేదాన్ని కరెక్ట్ రాంగ్ అని చెప్పగలుగుతున్నారు? చెప్తున్నారా, చెప్పట్లేదా? హరే కృష్ణ.